1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అదే సంవత్సరం ఐపీఎస్కి ఎంపికై కొత్త రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టారు పిఎస్ రామ్మోహన్ రావు గారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా డీజీపీగా చేశారు. రిటైర్మెంట్ తర్వాత తమిళనాడు గవర్నర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన అనుభవం ఉంది రామ్మోహన్ రావు గారికి. రంగా హత్య వంటి సంచలనాత్మక ఘటనల్ని దగ్గరుండి చూశారు. ఈ అనుభవాలన్నింటినీ మనతో పంచుకోవడానికి పిఎస్ రామ్మోహన్ రావు గారు మనకి సమయం ఇచ్చారు. ముందుగా అందుకు వారికి కృతజ్ఞతలు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్, చాలా అనుభవాలు ఉన్నాయి మీకు. అయినా కూడా కొంచెం నేపథ్యం మాట్లాడుకోవాలి కాబట్టి మీరు ఈ మధ్య రాసినటువంటి ఆత్మకథలో ఒక మాట రాశారు. యాక్చువల్ దాని టైటిల్ చూసి నాకు కూడా తెలియదు దానికి అర్థం, ముందు తర్వాత చూసి కనుక్కున్నాను. అదేంటంటే గవర్నర్ పేట్ టు గవర్నర్స్ హౌస్ అని రాశారు, అది టైటిల్. ఆ తర్వాత ఏ హిక్స్ స్టోరీ ఆఫ్ హిస్ టైమ్స్ అన్నారు. ఏమిటి హిక్స్ స్టోరీ అంటే నాకు వెంటనే అర్థం తెలియలేదు. అంటే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళని హిక్ అంటారనే విషయం తెలియదు నాకు. సో పల్లెటూరు నుంచి మీరు వచ్చారనే భావన మీకు బాగా ఉంది అప్పట్లో. అంటే నగరాల నాగరికత లేకుండా చిన్న చిన్న ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళని హిక్స్ అనేవాళ్ళు. అంటే వీళ్ళు రఫ్గా టఫ్గా ఉంటారని. ఎందుకు ప్రెసిడెన్సీ కాలేజీలో నేను చదువుకునే రోజుల్లో నాకు ఉన్న క్లాస్మేట్స్ అంతా మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళంతా తమిళియన్స్. కానీ అందులో మా క్లాస్లో 20 మంది ఉండేవాళ్ళు. 20 మందిలో దాదాపు 12 మంది టాపర్స్. వాళ్ళతో కంపీట్ చేయడం అంటే చాలా కష్టం. బట్ ఏదైనా నేను వాళ్ళతో కంపీట్ చేసేవాడిని. ఇన్ఫ్యాక్ట్ మొదటి 3 ఉండేవాడిని క్లాసులో. అది చాలామందికి నచ్చేది కాదు. అందుకని నేను ఏదైనా మాట్లాడితే ఈజ్ అ హిక్ అనేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు హిక్ ఏమిటని. కొన్ని నెలలు అయిన తర్వాత 3-4 సార్లు ఈ హిక్ పదం వాడిన తర్వాత వెళ్ళి డిక్షనరీ చూసుకున్నాను. డిక్షనరీ చూసుకుంటే అప్పుడు అర్థమైంది అనమాట. అది గుర్తుపెట్టుకొని నా బయోగ్రఫీకి అది పెట్టాను. అది చాలా మంది అడిగారు నన్ను. నేను నా ఇంట్రడక్షన్లో ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. అవును, చేశారు. వై ఐ కాల్ మై సెల్ఫ్ హిక్ అని. అవును. ఇప్పుడు మీరు విజయవాడ నుంచి కదా వెళ్ళింది, గవర్నర్ పేట అని కూడా రాశారు కదా బుక్లో. అంటే ఆ కాలంలో విజయవాడ కూడా ఇంకా పల్లెటూరు వాతావరణమే. అంటే చిన్న పట్టణం కదా అప్పుడు. అప్పుడు అది ఉమ్మడి మద్రాసు రాష్ట్రం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో విజయవాడ తెలుగు జిల్లాల్లో అన్నిట్లో పెద్ద పట్టణం అయినా కూడా విశాఖపట్నం కంటే పెద్దది అప్పుడు విజయవాడ. అదే కాకుండా రాజకీయంగా అది మన విజయవాడ పొలిటికల్ క్యాపిటల్ అనేవాళ్ళు ఆంధ్రాకి ఆ కాలంలో. ఇప్పుడు కూడా ఆంధ్ర పొలిటికల్ క్యాపిటల్ విజయవాడ అయింది. ఇప్పుడు నిజమైన క్యాపిటల్ కూడా అయింది అనుకోండి. అయినా కూడా విజయవాడ కంటే మధుర, కోయంబత్తూరు, ట్రిచినాపల్లి, మంగళూరు, బళ్ళారి ఇవన్నీ పెద్ద పట్టణాలుగా ఉండేవి. చిన్న పట్టణం అనమాట. అది కాకుండా మిగతా అన్ని జిల్లా కేంద్రాలు. ఇది తాలూకా కేంద్రం. ఎందుకంటే మచిలీపట్నం జిల్లా కేంద్రం కదా. అందుకని అది అంత ప్రాముఖ్యత లేదు. మీరు మీ కుటుంబ నేపథ్యం అంటే మీ తండ్రి గారు అప్పట్లోనే లాయర్ అనుకోండి. చాలా తక్కువ మంది అంత చదువుకొని ఉండేవారు. అయినా కూడా ఎవరు ఈ సివిల్ సర్వీసెస్లో లేరు కదా కుటుంబంలో. మొట్టమొదటిగా నా కమ్యూనిటీలో అంటే కమ్మా కమ్యూనిటీలో ఫస్ట్ టైం సివిల్ సర్వీస్ క్రాక్ చేసింది నేనే. నా తర్వాత పద్మనాభయ్య, తర్వాత అట్లా క్రాక్ చేశారు. ఓకే. అంటే అప్పటికి మనకి ఐసిఎస్ పోయి ఐపీఎస్ వచ్చేసినాయి. అప్పటికి వచ్చి 48 నుంచి మొదలు పెట్టారు. మేము 9th బ్యాచ్. కానీ మీరు ఐపీఎస్ అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కదా, ఎగ్జాక్ట్లీ 1956. ఆంధ్ర రాష్ట్రం కర్నూలులో క్యాపిటల్ ఉన్నప్పుడు నేను ఐపీఎస్. ఏ సంవత్సరం మీరు అయింది? నేను 55 ఎగ్జామ్ రాశాను. కానీ యాక్చువల్గా మీరు రిజల్ట్స్ 56 మేలో వచ్చినాయి. అప్పటికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. నేను సర్వీస్లో 25 అక్టోబర్లో చేరాం మేము మౌంట్ ఆబు ట్రైనింగ్ కాలేజ్లో. 6 రోజులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.
అది. సో 2 ఒకేసారి జరిగినాయి అది. ఆ టైంలో. అది. ఆ రోజుల్లో చాలా తక్కువ మంది ఆంధ్ర ప్రాంతం నుంచి ఐపీఎస్, ఐఏఎస్లో అవును, ఉండేవారు కదా. చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు కంపేర్ టు తమిళనాడు. ఆ రోజుల్లో సౌత్ నుంచి దాదాపు అంతా తమిళనాడు వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఉండేవాళ్ళు. కొంచెం 2-3 ఆంధ్ర, 2-3 కర్ణాటక ఉండేవాళ్ళు. మీరు చదువుకున్నది సైన్స్ కదా, అంటే ఫిజిక్స్ అండి. ఫిజిక్స్, సారీ, ఎంఏ ఫిజిక్స్. ఆ, ఎంఏలో ఫిజిక్స్ ఎందుకు ఉందండి అప్పట్లో? అంటే ఎంఏ కాదండి, అదేంటంటే మద్రాస్ యూనివర్సిటీలో బిఎస్సి ఫిజిక్స్ ఉండేది, బిఎస్సి ఆనర్స్ ఉండేది. బిఎస్సి ఫిజిక్స్లో చదివి పాస్ అయిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలంటే ఎంఎస్సి ఉండేది కాదు, ఈ బిఎస్సి ఆనర్స్ కోర్సులో చేరాల్సి వచ్చేది. ఓకే. చేరి 2 ఏళ్ళు వాళ్ళతో పాటు చదువుకోవాల్సి వచ్చేది. వాళ్ళకి 3 ఏళ్ళ ప్రోగ్రాం వాళ్ళది, అందుకని వాళ్ళకి బిఎస్సి ఆనర్స్ ఇచ్చేవాళ్ళు. మాకు 2 ఏళ్ళ ప్రోగ్రాం, 2 ఏళ్ళు బిఎస్సి కూడా చేశాం కాబట్టి మాది 4 సంవత్సరాల ప్రోగ్రాం, అందుకని మాకు ఎంఏ ఇచ్చేవాళ్ళు. ఓకే. 1 సంవత్సరం అయిన తర్వాత బిఎస్సి ఆనర్స్లో పాస్ అయిన వాళ్ళకి కూడా ఎంఏ ఇచ్చేవారు. అట్లా ఎంఏ అనేవారు అనమాట. మీరు సైన్స్ చదువుకున్నారు కాబట్టి జనరల్గా ఐదర్ ఇంజనీర్ ఆర్ సైంటిస్ట్, అవును, ఆ మార్గంలో వెళ్తారు కదా. అవును. ఈ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్లోకి వెళ్ళాలి అనేటువంటి ప్రోద్బలం ఎవరిది? మీ సొంతమా లేకపోతే ఫ్యామిలీయా? అది సైన్స్ వాళ్ళు సైంటిస్ట్ కావాలనేది ఏమీ లేదు. అది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంజనీర్స్ ఆ కాలంలో ఐఏఎస్కి ఎలిజిబుల్ కాదు, సివిల్ సర్వీస్ ఎలిజిబిలిటీ లేదు. లేదు, వాళ్ళు ఎలిజిబుల్ కాదు వాళ్ళు. అందువల్ల మేము ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడే ఒక నిర్ణయానికి రావాల్సి వచ్చేది, ఇంజనీరింగ్కి వెళ్తామా లేకపోతే సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ చదివి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాస్తామా అని. అండ్ ఆ కాలంలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ పాస్ అవుతామని ధైర్యం చాలామందికి ఉండేది కాదు, అందుకని బ్రైట్ స్టూడెంట్స్ అంతా ఇంజనీరింగ్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంజనీరింగ్ రాకపోతే మెడిసిన్కి వెళ్ళేవాళ్ళు. ఆ కాలంలో మెడిసిన్ వాజ్ సెకండ్ ప్రిఫరెన్స్, నాట్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓకే. ఇంటర్మీడియట్లో మనకి ధైర్యంగా ఉండి మన సివిల్ సర్వీసెస్లో మనం పాస్ అవడానికి మన దగ్గర ఉన్న కెపాసిటీ ఉన్నది అని అనుకున్న వాళ్ళే ఇంజనీరింగ్ మెడిసిన్ వదిలేసి మరి ఫిజిక్స్ ఆనర్స్ కానీ కెమిస్ట్రీ ఆనర్స్ కానీ లేకపోతే హిస్టరీ ఆనర్స్ కానీ ఎకనామిక్స్ ఆనర్స్ కానీ అట్లా వెళ్ళేవాళ్ళు అనమాట. ఓకే. అండ్ ప్రెసిడెన్సీ కాలేజ్ కానీ లాయోలా కాలేజ్ మద్రాస్లో టాప్ స్టూడెంట్స్ అంతా కూడా ఇంజనీరింగ్ వదిలేసి వచ్చిన వాళ్ళే. ఓకే. అంటే వాళ్ళకి తెలుసు మనకి సివిల్ సర్వీసెస్లో పాస్ అవుతాం అని. వాళ్ళతో కంపీట్ చేయాలని నేను ఆంధ్ర యూనివర్సిటీ వాల్టేర్ వెళ్లకుండా మద్రాస్ వెళ్ళాను. ఓకే. అది ప్రెసిడెన్సీ కాలేజ్కి వెళ్ళాను. మీరు అప్పట్లో ఈ ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఏమైనా కానీ ప్రిపరేషన్ ఎట్లానండి? సొంతంగా చేసుకునేవాళ్ళ? ఇంత లేదు కదా, అవేర్నెస్ లేదు కదా. అసలు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఒక్కటే ఉండేది మద్రాస్లో, హయ్యర్ ఇన్స్టిట్యూట్ అని. బట్ మేమంతా ఏమనుకునేవాళ్ళం అంటే హయ్యర్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాడు పాస్ అవ్వడని. సివిల్ సర్వీసెస్లో ఆ రోజు క్వాలిఫై అయ్యే వాళ్ళంతా కూడా ఎవరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి. తర్వాత మన రావు గారని మన తెలుగువాడే, ఆయన ఢిల్లీలో రావు ఇన్స్టిట్యూట్ అని పెట్టాడు. ఆయన ఎట్లా పెట్టాడంటే ఆయన ఐఏఎస్ పర్సనాలిటీ టెస్ట్లో డిస్క్వాలిఫై చేశారు ఆయన. ఆ కోపంతో నాకు ఐఏఎస్ ఇవ్వలేదు వీళ్ళు, నేను ట్రైన్ చేస్తాను ఐఏఎస్ వాళ్ళని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. అక్కడికి మన వాళ్ళు వెళ్ళటం మొదలు పెట్టారు. అండ్ చాలా మంది ఐఏఎస్ రావ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు చాలా మంది పాస్ అయ్యారు తర్వాత. బట్ మేము ఎగ్జామ్ రాసి పాస్ అయినప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లోకి వెళ్ళటం అనేది లేదు అసలు. మీరు మొదటి అటెంప్ట్లోనే వచ్చిందా మీకు? ఫస్ట్ అటెంప్ట్. ఎవరు సలహాలు ఇచ్చేవాళ్ళు అప్పుడు? మరి ఎట్లా ఉంటుందో తెలియదు, పేపరు ఇంటర్వ్యూస్ ఎట్లా ఉంటాయో తెలియదు, ఎక్స్పోజర్ లేదు కదా. లేదు. అది కాకుండా ఇప్పుడు లాయోలా కాలేజీలో అక్కడ చదివిన వాళ్ళు చాలా గట్టిగా ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. ప్రెసిడెన్సీ కాలేజ్ చదివినప్పుడు మాకు అది కూడా ఉండేది కాదు. ప్రెసిడెన్సీ కాలేజ్లో ఎడ్యుకేషన్ బాగుండేది కానీ ట్యూటోరియల్ సిస్టమ్ ఉండేది కాదు ప్రెసిడెన్సీ కాలేజ్లో. లాయోలా కాలేజ్లో ట్యూటోరియల్ సిస్టమ్ ఉండేది. ట్యూటోరియల్ సిస్టమ్ అంటే ఎస్ఏస్ రాసేవాళ్ళు వాళ్ళు ప్రతి సబ్జెక్ట్ మీద. మాకు అట్లా ఉండేది కాదు. ఏదో
లక్ మీద ట్రై చేయటమే అది. ఆ కాలంలోనే ఈ విజయవాడ ఇట్స్ నుంచి గ్యాంబుల్ ఆన్ లక్ అన్నమాట. అదే విజయవాడ నుంచి మెడ్రాస్ దాకా వెళ్ళి చదువుకోవటం అనేది ఉండేదా ఎక్కువ, లేకపోతే మీదేమైనా ఎక్సెప్షన్ లేదు చాలా మంది ఉండేవాళ్ళు? మన సైడ్ నుంచి కృష్ణా గుంటూరు ఈస్ట్ గోదావరి నుంచి చాలా వెళ్ళేవాళ్ళు. స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. మెడ్రాస్ ఈ ప్రెసిడెన్సీ కాలేజ్ కానీ రెసిడెన్సీ కానీ లాయలా కానీ ఓకే. ఈ ఇది అయిపోయిన తర్వాత మీకు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కే వేశారు కదా క్యాడర్. అవును. అది ఏంటంటే దానికి బేసిస్ ఉంటుందా అంటే మార్క్స్ని బట్టి వేస్తారా? అంటే ఇప్పుడు వేరు అప్పుడు వేరు బేసిస్. అప్పుడు పోలీస్ అంటే చాలా మంది భయపడేవాళ్ళు పోలీస్ సర్వీస్లో చేరటానికి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఐఏఎస్లో ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో అందులో సగం వేకెన్సీస్ లోకల్స్కి ఫిల్ చేసేవాళ్ళు. ఇప్పుడు 6 వేకెన్సీలు ఉన్నాయనుకోండి ఆంధ్రప్రదేశ్లో, 3 తెలుగు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అకార్డింగ్ టు మెరిట్. ఫస్ట్ 3 వుడ్ గెట్ ఆంధ్రప్రదేశ్. ఓకే. ఒకవేళ షెడ్యూల్డ్ కాస్ట్ కానీ షెడ్యూల్డ్ ట్రైబ్కి ఉంటే వాళ్ళకి ఇంకా ప్రిఫరెన్స్. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా వేకెన్సీసే జనరల్ కేటగిరీకి ఇచ్చేవాళ్ళు. కానీ ఐపీఎస్కి అట్రాక్ట్ చేయడానికి ఎన్ని వేకెన్సీస్ ఉంటే స్టేట్లో అన్ని వేకెన్సీస్ లోకల్స్కే ఫిల్ చేయటానికి ప్రయత్నించేవాళ్ళు అనమాట ఉండేవాళ్ళు. ఓకే. ఇప్పుడు ఒక రాష్ట్రంలో 3 వేకెన్సీలు ఉన్నాయనుకోండి, 3 ఉన్నారనుకోండి, తెలుగు వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు 3 ఆంధ్రప్రదేశ్కి వచ్చేవాళ్ళు. ఓకే. 50% ఉండేది కాదు. మీకు మంచి ర్యాంకే వచ్చింది కదా అప్పుడు? అవును. నేను ట్రైనింగ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు 6th ర్యాంక్ వచ్చింది. ఎందుకని మీరు అప్పుడు ఐపీఎస్ సెలెక్ట్ చేసుకున్నారు? అంటే నా నా లైఫ్ కెరియర్ లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్. నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో నాకు హై ఫస్ట్ క్లాస్ వచ్చినా కూడా నేను ఇంటర్మీడియట్లో కూడా టాపర్నే మా కాలేజీలో. కానీ ఇంటర్మీడియట్ పరీక్ష వచ్చినప్పుడు మైగ్రేన్ వచ్చింది నాకు, విపరీతమైన తలనొప్పి వచ్చింది. అట్లాగే ఎగ్జామినేషన్ రాశాను. దానివల్ల నా ర్యాంక్ పడిపోయింది. ఆ ర్యాంక్ పడిపోవడం వల్ల నాకు ఇంజనీరింగ్ సీట్ రాలే. అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా అయింది. అప్పుడు నేను ప్రెసిడెన్సీ కాలేజీకి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాను అనమాట. అది ఫస్ట్ యాక్సిడెంట్. లేకపోతే ఇంజనీర్ని అయ్యేవాడిని. రెండో యాక్సిడెంట్ ఏమిటంటే నేను జాగ్రఫీ ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకున్నా. కానీ ఎగ్జామినేషన్ వచ్చేవరకు దానికి నేను ప్రిపేర్ అవ్వలే. కాబట్టి నా ఫస్ట్ అటెంప్ట్ ఓన్లీ ఐపీఎస్కి లిమిట్ చేయాల్సి వచ్చింది. ఓకే. సో ఐ స్టూడ్ 6th ఇన్ ద ఐపీఎస్ మెరిట్ లిస్ట్. కాలేజ్లో ట్రైనింగ్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఐ మేడ్ ఇట్ టు 4th. ఐ ఇంప్రూవ్డ్ బై 2 ర్యాంక్స్. ఓకే. సో ఫస్ట్ టైం జాయిన్ అయింది మీరు నర్సరావుపేటలో అనుకుంటాను. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అయిన తర్వాత ఇక అక్కడి నుంచి చాలా జిల్లాలో పనిచేశారు. ఆంధ్ర ప్రాంతంలో, లేదు. నేను నర్సరావుపేటలో 2 ఏళ్ళు దాదాపు ఏఎస్పీగా పనిచేశాను. దాని తర్వాత నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నాకు నెల్లూరు వేశారు ఏఎస్పీగా. అక్కడ 4 నెలలే ఉన్నాను నేను మొత్తం 2 సంవత్సరాల 3 నెలలే నేను ఏఎస్పీగా పనిచేశాను. అది ఆ కాలమే కాదు, ఈ కాలంలో కూడా అది రికార్డు. 2 సంవత్సరాల 3 నెలలకే నాకు ప్రమోషన్ వచ్చి ఎస్పీగా మహబూబ్ నగర్ వేశారు. కారణం ఏంటి? అంటే నా పెర్ఫార్మెన్స్ బేస్ ఉంది, నా ర్యాంక్ వల్ల కూడా. ఓకే. ఐ వాజ్ టాపర్ ఇన్ మై బ్యాచ్ అండ్ నా పర్ఫార్మెన్స్ బేస్ మీద 2 సంవత్సరాలు 3 నెలలకే వేకెన్సీ వస్తే ఇచ్చేశారు. ఓకే. నా సామాన్యంగా 2 సంవత్సరాలు 8 నెలలకు కానీ ఇచ్చేవాళ్ళు కాదు. నాకు 5 నెలలు ముందే ఇచ్చారు. ఓకే. ఆ తర్వాత చాలా జిల్లాలో పనిచేశాను. ఆ తర్వాత 2 సంవత్సరాలు మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేశాను. నేను ఆల్ ఇండియా 4th ర్యాంక్ కాబట్టి ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఇయర్ మార్కింగ్ స్కీమ్ అని ఉండేది. ఇంటెలిజెన్స్ బ్యూరో ఢిల్లీలో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీలో. ఆ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ప్రతి బ్యాచ్ నుంచి 5గురిని లాంగ్ టర్మ్ సెకండ్మెంట్ తీసుకునేవాళ్ళు, లాంగ్ టర్మ్ డెప్యుటేషన్. అంటే ఎన్ని ఇయర్స్ ఉంటుందండి అది? అది లాంగ్ టర్మ్ అంటే ఆల్మోస్ట్ పర్మనెంట్. మధ్యలో తిరిగి ఒక 3-4 సంవత్సరాలు స్టేట్కి రావచ్చు అంతే.
మిగతా అంతా కూడా ఐబీ అక్కడ నేషనల్ లెవెల్లోనే స్పెండ్ చేయాలి. స్పెండ్ చేయాలి. అది ప్రతి సంవత్సరం ప్రతి బ్యాచ్లో 5గురిని తీసుకునేవారు. మా బ్యాచ్లో 5గురిలో నేను ఒకడిని. కానీ స్టేట్ గవర్నమెంట్ నన్ను రిలీజ్ చేయడానికి ఒప్పుకోలే. ఒప్పుకోకపోవడం మూలంగా నేను 2 ఏళ్ళు డిలే అయింది నాకు ఢిల్లీ వెళ్ళటం. ఆ 2 ఏళ్ళు నేను మహబూబ్ నగర్ ఎస్పీగా పనిచేశాను. కాబట్టి జిల్లా ఎస్పీగా 1 సంవత్సరమే పనిచేసి ఒక జిల్లాయే పనిచేసి ఆ తర్వాత ఐబీకి వెళ్ళిపోయారు. ఐబీకి వెళ్ళాను. ఓకే. ఐబీలో 13 ఏళ్ళు ఉన్నాను. ఢిల్లీలోనేనా? ఢిల్లీలో 4 సంవత్సరాలు ఉన్నాను. జంషెడ్పూర్లో ఒక 3.5 సంవత్సరాలు ఉన్నాను. 5.5 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాను. ఓకే. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా. అది ఎప్పుడంటే అది సెపరేట్ తెలంగాణ ఎడ్యుటేషన్, సెపరేట్ ఆంధ్ర ఎడ్యుటేషన్ జరిగిన 5 సంవత్సరాలు నేను ఇక్కడ చాలా కీలకమైన టైం నేను ఇక్కడే ఉన్నాను. అది ఓకే. ఏంటంటే ఐబీ ఆఫీసర్గా ఏముంటాయి మీరు చేసేది? అంటే సెంట్రల్ గవర్నమెంట్కే కదా రిపోర్ట్ చేసేది మీరు. అవును, బేసికల్లీ అవును. ఏ పొలిటికల్ ఇష్యూస్ మీద చేస్తారా, నాన్ పొలిటికల్ కూడా ఉంటాయా అందులో? ఎనీథింగ్ విచ్ ఈజ్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ ఏదైనా కూడా అది ఐబీ కవర్ చేసి రిపోర్ట్ చేస్తుంది. యాంటీ నేషనల్ యాక్టివిటీస్ తక్కువే ఉంటాయి కదా. యాంటీ నేషనల్ అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మేము ఐబీలో చేరినప్పుడు అదే కాకుండా దాదాపు 1980వ సంవత్సరం వరకు మనకి మేజర్ పొలిటికల్ యాక్టివిటీ, అపోజిషన్ యాక్టివిటీ ఎవరిదండి? కమ్యూనిస్ట్. మొదటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉండేది. 1964లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా విభజన అయ్యి సిపిఐ, సిపిఎం అయింది. ఈ మెయిన్లీ కమ్యూనిస్ట్ మూమెంట్ కవర్ చేసేవాళ్ళం. ఎందువల్లంటే కమ్యూనిస్ట్ మూమెంట్ వాజ్ నాట్ ఏ డెమోక్రాటిక్ మూమెంట్. మేము పనిచేసిన రోజుల్లో వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని రెవల్యూషన్ ద్వారా పడగొట్టి కమ్యూనిస్టులు పవర్కి రావాలి. బేసికలీ మీరు నక్సల్బరీ రిలేటెడ్. నక్సల్బరీ 67లో వచ్చింది. 67 ముందు కూడా వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఉన్న ప్రభుత్వాలని పడగొట్టి ఎట్లా పడగొట్టాలి? లేబర్ స్ట్రైక్స్ వల్ల, స్టూడెంట్ స్ట్రైక్స్ వల్ల, టీచర్ స్ట్రైక్స్ వల్ల ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత తీసుకురావాలి. తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడగట్టుకొని వాళ్ళని తోసేసి మనం ప్రభుత్వానికి రావాలి. అండ్ కమ్యూనిస్టులు ప్రభుత్వంకి వస్తే ఏంటి? డెమోక్రసీ లేదు, 1 పార్టీ రూలే కదా. మీకు రష్యా తీసుకోండి, చైనా తీసుకోండి, ఇట్స్ ఏ పార్టీ డిక్టేటర్షిప్. అది ఇట్ వాజ్ కన్సిడర్డ్ యాంటీ నేషనల్, యాంటీ డెమోక్రాటిక్. కానీ అప్పట్లోనండి ట్రెడిషనల్ కమ్యూనిస్ట్ పార్టీస్ ఉన్నాయి కదా, సిపిఐ, సిపిఎం. వీళ్ళు ఇందిరాగాంధీ గారు ఉన్నంతకాలం అవితోటి ఉన్నారు కదా బాగానే. లేదు కదా, నెహ్రూ ప్రభుత్వాన్ని పడగొట్టాలని నెహ్రూ ప్రభుత్వంలో ఉన్నది, కేరళ ప్రభుత్వాన్ని కూడా తీసేశాడు ఆయన. ఇందిరాగాంధీతో కూడా ఎప్పుడున్నారు? 71లోనే ఉంది. అంతవరకు మీరు ఐబీఏ ఆఫీసర్ అయ్యే నాటికి ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు? జవహర్లాల్ నెహ్రూ. ఏ ఇయర్ అండి అది? నేను 62 ఎండ్కి వెళ్ళాను, ఆయన 64 ఎండ్లో చనిపోయాడు, 64 మేలో చనిపోయాడు. ఓకే. సో మీరు ఆ ట్రాన్సిషన్లో ఉన్నారు. తర్వాత ఇందిరాగాంధీ గారు రావటం, అప్పుడు కూడా కంటిన్యూ అయ్యారు. మధ్యలో శాస్త్రి గారు, తర్వాత ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత నేను ఇక్కడ సెంట్రల్ ఇంటెలిజెన్స్కి వచ్చాను. తేడా ఏంటి? సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఐబీలోనే కదా అది. ఐబీ వాళ్ళదే పోస్టింగ్ ఇక్కడ ఐబీ పోస్టింగ్. సో ఆ టైం మరి ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయాలంటే రాష్ట్రాల నుంచి చేయాలి కదా. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని పెట్టేవాళ్ళు. ఇక్కడ పొలిటికల్ డెవలప్మెంట్స్ మీద, ఇక్కడ రాజకీయాల మీద మీరు రిపోర్ట్స్ ఇస్తూ ఉండేవారా? అవును. అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం, మేము కమ్యూనిస్టులనే కవర్ చేసేవాళ్ళం ఎక్కువ. బట్ లా అండ్ ఆర్డర్కి అపాయం వచ్చే యాక్టివిటీస్ ఏ అయినా పొలిటికల్ యాక్టివిటీస్ కూడా కవర్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కమ్యూనిస్టులు ఎడ్యుటేషన్స్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ నేను వచ్చే ముందే స్టీల్ ప్లాంట్ ఎడ్యుటేషన్ జరిగింది వైజాగ్ 66లో. అప్పటికి నేను జంషెడ్పూర్లో ఉన్నాను, ఐవీలోనే జంషెడ్పూర్లో. స్టీల్ ప్లాంట్ ఎడ్యుటేషన్ ఉంది. స్టీల్ ప్లాంట్ ఎడ్యుటేషన్ ఉంది, అది కమ్యూనిస్టులు ఆర్గనైజ్ చేశారని. యాక్చువల్గా అది కమ్యూనిస్టులు ఆర్గనైజ్ చేయలే, అది కాంగ్రెస్ వాళ్ళే ఆర్గనైజ్ చేశారు. అప్పుడు కాంగ్రెస్లో 2 గ్రూప్స్ ఉండేవి. ఒక గ్రూపు ఆయన యూనియన్ స్టీల్ మినిస్టర్ సంజీవ్ రెడ్డి గారు, రెండో గ్రూప్ ఆయన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చీఫ్ మినిస్టరు. ఓకే. సో ఇది స్టీల్ ప్లాంట్ రావడానికే కాదు, అది ఎడ్యుకేషన్, దానికి కొంత పొలిటికల్ ఓవర్ టోన్స్ కూడా ఉన్నాయి. అంతేగాని అది కాంగ్రెస్ వాళ్ళే ఆర్గనైజ్ చేశారని మనం కవర్ చేయకుండా వదలంలే కదా. అవునులే. అదే మాదిరి సెపరేట్ తెలంగాణ ఎడ్యుకేషన్ కూడా ఎవరు ప్రారంభించారు? కాంగ్రెస్ వాళ్ళే ప్రారంభించారు. ఎవరండి అప్పటికి చెన్నారెడ్డి గారు కాంగ్రెస్లోనే ఉన్నాడా? కాంగ్రెస్లోనే ఉన్నాడు. ఈ తెలంగాణ యాజిటేషన్ అనేది చాలా కీలకమైన డెవలప్మెంట్ కదండి ఆ కాలంలో. 60 అప్పట్లో మీ రోల్ ఎట్లా ఉండేది? మీ అబ్జర్వేషన్స్ ఏంటి? అంటే మేము రోజు ఏం జరుగుతుందో కవర్ చేయాల్సి వచ్చేది. డెవలప్మెంట్స్ ఏంటి అనేది రోజు అట్లీస్ట్ వీక్ ఒకసారి ఒక అసెస్మెంట్ పంపించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అసెస్మెంట్ పంపించాలంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఊరికినే బయట మనకు కనపడేదే కాకుండా లోపలగా అంతరంగికంగా కూడా వారు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏం చేయబోతున్నారు, అవి కూడా సేకరించాలి కదా. అవి చేయాలంటే మరి నాయకుల్ని కల్టివేట్ చేయాలి. నాయకుల్ని కల్టివేట్ చేసి వాళ్ళకి ఈయన ఆనెస్ట్, ఈయన మనం చెప్పింది కరెక్ట్గా రిపోర్ట్ చేస్తాడనే ట్రస్ట్ కూడా క్రియేట్ చేయాలి. ఇవన్నీ కూడా కొంచెం ఆ టైంలో మీరు ఎవరెవరితో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు? అందరితో, ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారితో, బ్రహ్మానంద గారితో. ఇక మరి ఎడ్యుకేషన్ ఎవరైతే స్పేర్ హెడ్ చేశారో మొట్టమొదటిగా స్పేర్ హెడ్ చేసింది మదన్ మోహన్, వెంకటరామరెడ్డి గారు చెన్నారెడ్డి గారికి చాలా దగ్గర. మదన్ మోహన్ ప్రజా సమితికి మొదటి అధ్యక్షుడు, వెంకటరామరెడ్డి జనరల్ సెక్రటరీ. అది కొంత 4-5 నెలలు అయిన తర్వాత జూన్ 69లో చెన్నారెడ్డి గారు రంగంలోకి ప్రవేశమయ్యారు. ఆయన చైర్మన్షిప్ తీసుకున్నారు. వెంకటరామరెడ్డి కంటిన్యూడ్ యాజ్ జనరల్ సెక్రటరీ. చెన్నారెడ్డి గారు, వెంకటరామరెడ్డి, మదన్ మోహన్, తర్వాత కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు. అప్పుడు 3 గ్రూపులు అయినాయి. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ గ్రూపు, రెండోది సెపరేట్ తెలంగాణ గ్రూప్ చెన్నారెడ్డి గారిది. మధ్యస్థంగా ఒక గ్రూప్ ఉండేది, చొక్కారావు గారు, నూకల రామచంద్రారెడ్డి గారు, కమాలుద్దీన్, తర్వాత మరి నర్సారెడ్డి, తర్వాత పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. వీళ్ళు ఒక చాలా ఫార్మిడబుల్ గ్రూప్ ఉండేది. ప్రతి గ్రూప్లో ఏమి జరుగుతుంది, అంతరంగికంగా ఏం ఆలోచన చేస్తున్నారు, ఇవన్నీ సేకరించి ఇవన్నీ అసెస్మెంట్స్ ప్రతి వారం ఢిల్లీకి పంపించడం జరిగేది. ప్రతిరోజు ఏం జరుగుతుందో, ఏది ఎడ్యుకేషన్ రీత్యా ఏం జరుగుతుందో అది కూడా అది టెలిప్రింటర్లో పంపించేవాళ్ళం రిపోర్ట్స్. బాగానే ఇంటెన్స్గానే జరిగింది కదండి ఉద్యమం. చాలా అసలు ఒక 1969 జూన్ నుంచి దాదాపు 70 మార్చి వరకు ప్రభుత్వం లేదు. ప్రతి జిల్లాలో ఏదో వారానికి ఒక ఇన్సిడెంట్ జరిగేది, 1-2 ఫైరింగ్స్ అయ్యాయి. బయటకు వెళ్ళడానికి భయపడేవాళ్ళు అందరూ. నేను కూడా నా చిన్న మా నా కింద ఒక డెప్టీ ఉండేవాడు. ఆయనకు ఒక 1947 మోడల్ డిక్కీ ఉండేది. ఆ డిక్కీలో నేను కూర్చొని డ్రైవ్ చేసుకుని వెళ్ళేవాళ్ళని ఎవరన్నా కలవాలంటే. ఎందుకంటే ఆ డిక్కీలో వెళితే ఎవరు కూడా సస్పెక్ట్ చేయరు ఈయన ఆఫీసర్ అని. అట్లా వెళ్ళేవాడిని. అట్లా వెళ్ళి వాళ్ళని ఈవినింగ్స్ కలిసేవాళ్ళని, నైట్ కలిసేవాళ్ళని. ఓకే. ఈ ఐబీ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా గుర్తున్నాయా మీకు? హైట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్లో దే వాంటెడ్ బ్రహ్మానంద రెడ్డి టు కమ్ టు ఢిల్లీ. బట్ బ్రహ్మానంద రెడ్డి గారి మీద కొంచెం కోపంగా ఉన్నారు, ఢిల్లీలో అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఈయన సరిగ్గా హ్యాండిల్ చేయటం లేదనే ఒక భావన వచ్చింది. అది నా రిపోర్ట్స్ మీదే వచ్చింది. అందువల్ల మన బ్రహ్మానంద రెడ్డి గారికి నా మీద కూడా చాలా కోపంగా ఉంది. ఒకరోజు తెల్లవారుజామున 4 గంటలకి నాకు టెలిఫోన్ కాల్ డిఐబి నుండి. లేపి రామ్మోహన్ నోట్ చేసుకో ఈ మెసేజ్, ఇది ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మెసేజ్, చీఫ్ మినిస్టర్ గారికి ఇవ్వాలి ఈ మెసేజ్. సరే పేపరు పెన్ తీసుకొని నోట్ చేసుకున్నాను. సేయింగ్ ఏమనుంది, ఏం రాశారు బ్రీఫ్గా చెప్తాను. అది రాశాను కూడా. ట్రైంగ్ టు రీచ్ యూ బట్ అనేబుల్ టు రీచ్ యూ. బ్రహ్మానంద రెడ్డి గారిని అడ్రస్సింగ్. Therefore, as soon as you receive this message, please call Delhi. We would like you to come to Delhi immediately. If you want, we'll fly a plane to Hyderabad to bring you to Delhi. This is substance.
అందరు రాసుకొని తీసుకొని డ్రైవర్ లేడు, నా కారే తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి 5:30 5:30 అయింది. అయితే సీఎం గారు ఉన్నారా అంటే 5:30కి లేవటం అంటే కష్టం కదా. వాళ్ళు అన్నారు, ఉన్నారు సార్, కూర్చొని కాఫీ తాగుతున్నారు. సరే, నేను అర్జెంటుగా చూడాలని కబురు వెళ్ళింది. కబురు వెళ్తే పైకి రమ్మన్నారు. బ్రహ్మానంద రెడ్డి గారితో నాకు చాలా చనువు ఉండేది, ఎందుకంటే ఆయన నరసరావుపేట నుంచి వచ్చారు కాబట్టి. అవును. ఆయన నా మీద కోపమైనా కూడా ఆయన చాలా డిప్లొమాటిక్ పర్సనాలిటీ. పైకి తీసుకొచ్చి పిలిచాడు. కూర్చున్నాను పైన వరండాలో కూర్చొని కాఫీను పేపర్ చూసుకుంటున్నాడు. ఏమిటి రామ్మోహన్ అన్నాడు. అంటే మెసేజ్ ఇచ్చాను. ఇస్తే చదువుకున్నాడు. చదువుకొని చెప్పు, మెసేజ్ పంపించు, నేనే మాట్లాడతాను ప్రైమ్ మినిస్టర్తో అని ఇందిరాగాంధీ గారితో. ఇందిరాగాంధీ అని మెసేజ్ ఇచ్చామని. సరే వెళ్ళాను. వెళ్ళి వెంటనే టెలిఫోన్ చేసి ఇట్లా ఇచ్చాను, ఇది చెప్పారు అని. నేను ఇంటికి వెళ్ళి మెసేజ్ ఇవ్వడు 7:30 అయింది. 9:30 10 వరకు ఫోన్ కాల్ లేదు ముఖ్యమంత్రి దగ్గర నుంచి. ముఖ్యమంత్రి నుంచి ఫోన్ కాల్ రాలేదు పిఎంకి ఇంతవరకు. ఏమిటో పోయి కనుక్కోమని మళ్ళీ వెళ్ళి కనుక్కున్నాను. వెళ్ళాను. వెళ్తే ఈ వాజ్ హ్యావింగ్ ఏ మెడికల్ ఎగ్జామినేషన్. నాకు కంగారు ఎత్తిపోయింది. ఏమిటంటే ఈ చెడ్డ మెసేజ్ పొద్దున్నే ఇచ్చాను, దీనివల్ల ఏమైనా అప్సెట్ అయిపోయారా, అందుకనే ఫోన్ చేయలేదా అనే ఉద్దేశంతో, ఈ ఉద్దేశమా అని అనుకొని సరే అరగంట సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంతా వాళ్ళు మెడికల్ అంతా ఎగ్జామిన్ చేసి వాళ్ళు కిందకు వచ్చారు. కిందకు వస్తే ఏంటి ఎట్లా ఉన్నారని, బాగానే ఇది రొటీన్ టెస్ట్ చేస్తాను. రొటీన్ అప్పుడు కొంచెం పైకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూసి మెసేజ్ పంపించు, నేను రానని. ఐఎమ్ వెరీ బిజీ విత్ లా అండ్ ఆర్డర్ హియర్. చాలా ధైర్యం అండి. అంటే ఇందిరాగాంధీని ఎదిరించి ధిక్కరించి చెప్పినట్టేగా ఆ మాట. చెప్పినట్టే కదా. మళ్ళీ తిరిగి వెళ్ళి మళ్ళీ మెసేజ్. ఇటువంటివి చాలా ఉన్నాయి. మరి ఏం కాలేదండి, తీసేశారు కదా తర్వాత ఆయన్ని. ఆయన తీసిన 71లో, ఇది జరిగింది 69 జూన్లోనో ఎప్పుడు. అంటే ఎట్లా నడిచిందండి అంతా? అంటే ఇప్పుడు ఒకటి సెపరేట్ తెలంగాణలో చాలా ఉధృతంగా జరిగింది. కేసీఆర్ చేసిన రిజిస్ట్రేషన్ అసలు కంపారిజన్ లేదు. అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఆ కాలంలో. సామాన్య ప్రజలు రోజు కర్ఫ్యూ ఉండేది. దాదాపు మీకు చెప్పాను కదా, 8 నెలలు 9 నెలలు, నెలకి 3-4 కర్ఫ్యూలు ఉండేవి హైదరాబాద్ సిటీలోనే. జిల్లాల్లో కూడా అక్కడ 2 చచ్చిపోయారు, ఇక్కడ 2 చచ్చిపోయారు, పోలీస్ ఫైరింగ్స్లో వస్తుంది. వాళ్ళు క్లెయిమ్ చేస్తారు 350 అని చచ్చిపోయారని మొత్తం పోలీస్ ఫైరింగ్స్లో. నాకు గుర్తులేదు, బట్ 350 ఉండకపోవచ్చు, కానీ చాలా పెద్ద మొత్తంలో ఫైరింగ్స్ జరిగినాయి. అదే కాదు, గోడల మీద విపరీతంగా చెడ్డగా చాలా రాసేవాళ్ళండి. అంతా అన్ని రకాలుగా జరిగేది. అది అయితే ఒకటి ఏంటంటే, నేను కీలక పాత్ర వహించింది ఏంటంటే, మిగతా డీటెయిల్స్ అన్ని వదిలేద్దాం. నేను ఒక మిస్సెస్ గాంధీకి అసెస్మెంట్ పంపించాను. అదేమిటంటే, మూమెంట్ చాలా ఉధృతంగా ఉంది. ఇది ఉధృతంగా ఉండటమే కాకుండా వాళ్ళు చెప్పే గ్రీవాన్సెస్ చాలా కరెక్ట్, వాడిని తోసేయడానికి వీల్లేదు. కానీ ఇంత ఉధృతంగా ఎజిటేషన్ జరుగుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో, అప్పుడు తెలంగాణ రీజనల్ కమిటీ అని ఉండేది. అవునండి. 101 మంది సభ్యులు ఉండేవాళ్ళు. రీజనల్ కమ్యూనిటీలో వాళ్ళకి 27 కంటే దాటలేదు వాళ్ళ బలం. 101లో 27 మందే సపోర్ట్ చేస్తున్నారు తెలంగాణ, సెపరేట్ తెలంగాణ. ఏంటి, తెలంగాణ రీజనల్ కమిటీలో ఉన్న సభ్యుల్లో మరి తెలంగాణ వాళ్ళు కదా వాళ్ళు. అవునవును. 101లో 27, వాళ్ళు 31 వరకు ఒకసారి వెళ్ళింది, బట్ 27కి తిరిగి వచ్చింది. 27 సపోర్ట్ చేస్తున్నారు. కానీ దాదాపు 30 మంది న్యూట్రల్గా ఉన్నారు, అటు లేరు ఇటు లేరు. వాళ్ళని కనుక మనం ఢిల్లీ మన చేతుల్లో పెట్టుకుంటే తెలంగాణ మనం హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు, షీ వాజ్ వెరీ క్లియర్ ఇన్ అవర్ మైండ్, నో సెపరేట్ తెలంగాణ. ఇది సెపరేట్ తెలంగాణ ఇవ్వకుండా మనం పరిష్కారం చేయాలి. ఆ సంకేతాలు క్లియర్గా వస్తున్నాయి. ఆ సంకేతాలు వస్తున్నప్పుడు ఇది నా అసెస్మెంట్లో
ఈ అసెస్మెంట్ పంపించాను. ఓకే. ఈ 30 మంది ఎవరు ఉన్నారంటే ఈ 30 మంది దేవర్ బీయింగ్ లెడ్ బై చొక్కారావు. నా అసెస్మెంట్ పంపించిన 2 రోజులకే చొక్కారావు గారిని పిలిచింది ఢిల్లీకి. పిలిచి ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఆయనకి మరి అష్యూరెన్సెస్ ఏమి ఇచ్చిందో. జనరల్గా ఆ 30 మంది ఎప్పుడూ కూడా తెలంగాణ వైపుకి అసలు మొగ్గనే లేదు. చొక్కారావు గారు కానీ, మరి నర్సారెడ్డి కానీ, మదన్ మోహన్ మన కమాలుద్దీన్ కానీ, ఇట్లా చాలామంది ఉన్నారు. రాజారాం ఫర్ ఆయన కూడా న్యూట్రల్ బ్లాక్లో ఉన్నాడు. ఆయన సెపరేట్ తెలంగాణ బ్లాక్లో లేడు. వీళ్ళంతా 30 గ్రూప్ అనమాట. 30, 27, 57 కమ్యూనిస్ట్ 7-8 మంది ఉన్నారు. 57 + 7 64. 4 సెపరేటిస్ట్కి ఏమి స్ట్రెంత్ లేదు. డెమోక్రాటిక్గా నా భయం ఏంటంటే తెలంగాణ రీజనల్ కమిటీ మీటింగ్ పెట్టి మాకు సెపరేట్ తెలంగాణ కావాలని 60 మంది ఓటేశారు అనుకోండి, ఫినిష్డ్ అయిపోయి ఉండేది. అది కాకుండా అట్లా చేసాం. అట్లా చేసిన తర్వాత ఇక అప్పుడు జూన్లో అయితే విపరీతం. అసలు చవాన్ వస్తే హోమ్ మినిస్టర్ ఆయన ఎస్బి చవాన్, వైబీ చవాన్, యశ్వంతరావు పెద్ద ఆయన, రెండో చవాన్ కాదు. ఎయిర్పోర్ట్ నుంచి లేక్ వ్యూ గెస్ట్ హౌస్కి ఇది ఇటు వస్తే ఎజిటేషన్ అంతా, స్ట్రీట్స్ వైలెన్స్ అని సికింద్రాబాద్ నుంచి తీసుకొస్తే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వరకు దేర్ వర్ పీపుల్ ఆన్ ద రోడ్ ఆన్ ఎయిదర్ సైడ్. ప్రొటెస్టర్స్ తెలంగాణ వాళ్ళు 4-5 deep. They did not raise their voice. Silent protest. You can imagine ఎంత సెంటిమెంట్ స్ట్రాంగ్గా ఉందో. అది 70కి అదృష్టంగా ఏమైంది, ఈ మధ్యలో చాలా నెగోసియేషన్ జరిగినాయి. చెన్నారెడ్డి గారిని పిలిచారు, అవన్నీ పుస్తకంలో రాశాను, నేను డీటెయిల్డ్గా రాశాను. అదేమైందంటే 71లో షీ కాల్డ్ అర్లీ పోల్ టు లోక్సభ. 72లో జరగాల్సింది 71లోనే పిలిచింది. ఎందుకు పిలిచింది? షీ వాజ్ రన్నింగ్ ఏ మైనారిటీ గవర్నమెంట్. అదే కాకుండా బంగ్లాదేశ్లో పెద్ద ఇది జరిగింది కదా. ఆ ఇష్యూ మీద పెట్టుకొని నన్ను ప్రజలకు ఉపయోగపడే పాలసీస్, ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదనే ప్లాంక్ మీద ఆమె 71లో ఎలక్షన్ పిలిచింది. ఎలక్షన్లో ఏమైంది, నేను ఒక అసెస్మెంట్ పంపించాను. ఆంధ్ర స్వీప్ కాంగ్రెస్, తెలంగాణలో మట్టుకి తెలంగాణ ప్రజా సమితి స్వీప్. నేను పంపించినట్టే కరెక్ట్గా అదే అసెస్మెంట్ వచ్చింది. చెన్నారెడ్డి గారు ఏమనుకున్నారంటే ఈమెకి మెజారిటీ రాదు, ఈమెకి మెజారిటీ రాకపోతే నా 11-12 సీట్స్ కూడా ఉపయోగపడతాయి, అది ఉపయోగించుకొని లివరేజ్ చేసుకొని తెలంగాణ సాధించవచ్చు అనే స్ట్రాటజీ పెట్టాడు ఆయన. ఆ స్ట్రాటజీ పనిచేయాల, ఎందుకంటే విపరీతమైన మెజారిటీ వచ్చింది. ఆయన రియలైజ్ అయ్యాడు, ఇక లాభం లేదు, మనకు రాదు, ఎట్టి పరిస్థితుల్లో మనం ఏదైనా రాజీ పడటం మంచిది అనేది ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసారు. నేను ఆయనతో చాలా క్లోజ్ టచ్లో ఉండేవాడిని. నాకు అర్థమైంది ఈయన మెత్తబడిపోయారని. ఆయన ఎప్పుడైతే మెత్తబడియారనే సంకేతం నాకు వచ్చిందో వెంటనే ఐ సెంట్ అన్ అసెస్మెంట్. దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ నెగోసియేషన్ విత్ తెలంగాణ ప్రజాసమితి. అదంతా బ్యాక్ ఛానల్ నేనే చేశాను. అది చేసిన తర్వాత ఆ నెగోషియేషన్ చేసిన తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారిని తీసేసి పివి నరసింహరావుని చీఫ్ మినిస్టర్ చేశారు. అది సెప్టెంబర్ 71. ఎలక్షన్ మార్చిలో ఏమైంది, మేలో ఈ బ్యాక్ ఛానల్ అంతా చేసి ఆయన ఒక దారికి తెప్పించి ఆయనకి ఏం కావాలో అవన్నీ పెట్టి ఆ డిమాండ్స్లో మనం కొన్ని ఒప్పుకొని, అందులో ఇంపార్టెంట్ డిమాండ్ చేంజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ గివింగ్ ఎ ఛాన్స్ తెలంగాణ. అప్పుడు పివి నరసింహారావు గారు చీఫ్ మినిస్టర్. ఓకే. ఆ తర్వాత మీరు బట్ వెంటనే ఆంధ్ర ఎజిటేషన్ వచ్చింది. ఎందుకంటే ఈయన పివి నరసింహారావు అంత తెలివైన ఆయన ఏదో ఐ థింక్ ఇన్ అన్గార్డెడ్ మూమెంట్ అని చెప్పలేము. ఎందుకంటే ఆయన ఏది మాట్లాడినా అంత వే చేసి మాట్లాడతాడు. ముల్కీ రూల్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, అప్హోల్డ్ చేస్తా ముల్కీ రూల్స్.
ఆయన ప్రెస్లో ఇది ఫైనాలిటీ టు దిస్ అని, ఇది ఫైనాలిటీ ఎప్పుడు అన్నాలో ఆంధ్ర స్టూడెంట్స్లో రివోల్ట్ వచ్చి, ఇక ముల్కీ రూల్స్ ఉంటే మనకి హైదరాబాద్లోనే మనకి ఉద్యోగం రాకపోతే మనం ఎందుకు ఉండాలని వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు మొదలు పెట్టలే అక్కడ ఆంధ్రాలో, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే ఒక గ్రూప్ మొదలుపెట్టింది. అక్కడ మొదలుపెట్టింది ఎవరు? గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాథం, వెంకయ్య నాయుడు, ఓకే. నాన్ కాంగ్రెస్ మొదలు పెట్టారు ఆంధ్ర ఎజిటేషన్. ఇది చాలా మందికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? పివి నరసింహ గారే దీన్ని ట్విస్ట్ చేశాడు, నరసింహరావు గారు. ఇది ల్యాండ్ లార్డ్స్ ఎజిటేషన్ అని పెట్టాడు. మరి లచ్చన్న ల్యాండ్ లార్డా, మరి తెన్నేటి విశ్వనాథం ల్యాండ్ లార్డా, వెంకయ్య నాయుడు ల్యాండ్ లార్డ్? ఇట్ వాజ్ ఎసెన్షియల్లీ స్టూడెంట్స్ మూవ్మెంట్ ఆంధ్రాలో వచ్చింది. ఓకే, ఓకే. ఆ తర్వాత మీరు రాష్ట్రానికి వచ్చారు కదా? ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోయాను. ఢిల్లీ వెళ్ళి కొంతకాలం తర్వాత వచ్చారా? తర్వాత నేను అక్కడ నాకు ప్రమోషన్ వచ్చింది, నేను డిఐజీ అయ్యాను ఇక్కడ. ఇక్కడ ఇంకా ఐ వాజ్ ఓన్లీ ఎస్పీ. నేను తిరిగి వస్తే ఎస్పీ అవుతాను, ఒక ర్యాంక్ దిగి రావాల్సి వస్తుంది. అందుకని 3 years సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేశాను. ఓకే. సెంట్రల్లోనే, బట్ హైదరాబాద్లో. 3 years అయిన తర్వాత చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన నాకు చాలా 78లో అయ్యారు ఆయన. మరి తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు మాకు చాలా పరిచయం కదా. ఆయనకి జనరల్గా నా మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉండేది. ఆయన వెంటనే రమ్మని ఓకే సెంటర్ నుంచి తీసుకొచ్చి నన్ను ఐజీ ఇంటెలిజెన్స్గా వేశారు. ఇంటెలిజెన్స్ మళ్ళీ. ఓకే. సో ఇంటెలిజెన్స్ అనుభవాలు చాలా ఉండుంటాయి కదా స్టేట్ అంటే, ఇంకా ఎక్కువ. అవును. నేను డిఐజీ ఐజీ ఇంటెలిజెన్స్గా 2.5 ఏళ్ళు పనిచేశాను. మా టైం అంతా భాస్కర్ రావు గారిని చూడటమే సరిపోయింది. భాస్కర్ రావు గారిని చూడడం అంటే? నాదెండ్ల భాస్కర్ రావు గారు ఆయన క్యాబినెట్లో ఉండి ఆయనకి ఎదురు కుంపటి పెట్టాడు కదా. కాదండి, ఆయన యాక్చువల్గా చెన్నారెడ్డి గారికి క్లోజ్ కదా ఫస్ట్లో. వాళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ ఐకి ఇక్కడ పార్టీ చేశారు. చేసిన తర్వాత మీకు భాస్కర్ రావు గారు, నాదెండ్ల భాస్కర్ రావు గారు పాలిటిక్స్ ఏంటంటే ఆయనంతా ట్రాన్సాక్షన్ పాలిటిక్స్. ఆయనకి ఐడియాలజీ, లాయల్టీ అనేవి ఏమి లేవు. అదే కాకుండా ఆయన ఆయన అంబిషన్ అదేమిటంటే కొంతవరకు నిజమే. చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ ఆయన్ని టేకప్ చేయడం కారణం భాస్కర్ రావు గారే. కానీ ఇది నేనే ఇంపార్టెంట్, ఆయన ఇంపార్టెంట్ కాదని చేయటం మూలంగా న్యాయంగా ఇద్దరికి అభిప్రాయ భేదాలు వస్తాయి కదా. ఇప్పుడు అదే మాదిరి ఎన్టీఆర్ గారిని ప్రోత్సహించి ఆయనకి సహాయం చేసింది భాస్కర్ రావు గారే. కానీ నా వల్లే ఎన్టీఆర్ అంటే ఎవడు నమ్ముతాడండి? ఆయన ఎన్టీఆర్ లేకపోతే ఈయన గెలుస్తాడా? ఒక సీటు గెలిచేవాడా? ఎన్టీఆర్ ప్రభావం వల్ల తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చింది, అంతేగాని భాస్కర్ రావు గారి ప్రభావం వల్ల రాలేదు కదా. ఈయన నా ప్రభావమే అని అనుకునేవాడు. దాంతో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆయన ఈ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ ఆన్ వెల్ విత్ చెన్నారెడ్డి. ఈ చెన్నారెడ్డికి ఎదుర్కొంపటి పెట్టి సంజయ్ గాంధీతో డైరెక్ట్ టాక్సీస్ పెట్టుకొని చాలా రాజకీయం చేశాడు. ఆ రాజకీయం కవర్ చేయడానికి మా టైం సరిపోయింది. తర్వాత కూడా ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు కదండి? లేదు, ఆయన క్యాబినెట్లోనే ఉంచాడు, ఆయన తీసేయాలి కాదు. ఈయన కాదు, తర్వాత వచ్చిన వాళ్ళు అంజయ్ గారు ఇచ్చాడు. అంజయ్ గారికి అదే పెట్టాడు. అంజయ్ గారికి పెడితే 3 నెలలు అయిన తర్వాత తీసేశాడు క్యాబినెట్ ని. అప్పటి నుంచే మొదలు పెట్టినట్టున్నాడు కొత్త పార్టీ వ్యవహారం. సరే, ఈ వెంకటరామరెడ్డి ఇవ్వలేదు, విజయభాస్కర్ రెడ్డి ఇవ్వలేదు. ఈ ముఖ్యమంత్రులు అందరితో చేశారు కదా అప్పటి నుంచి. చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి పనిచేశారు. ఇక మీరు అందరు ముఖ్యమంత్రులు ఉన్నారు కదా. అదే కాదు, అప్పుడు యాక్చువల్లీ చెన్నారెడ్డి గారితో స్టార్ట్ అయింది. ఈ తెలంగాణ ఎడ్యుకేషను, ఆంధ్ర ఎడ్యుకేషను 5.5 ఏళ్ళు కవర్ చేయటం మూలంగా నాకు ఆంధ్రాలో ఉన్న రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీ కానివ్వండి, మరి మిగతా లచ్చన్న గారు జనతా పార్టీ కానీ, అందరూ కూడా నాకు చాలా ఇంటిమేట్ ఎక్వైంటెన్స్ ఏర్పడింది. ఓకే. ఎందుకంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్కి ఉన్న ప్రాముఖ్యత అది. ఇప్పుడు లచ్చన్ గారు అనుకోండి, ఓపెన్గా వెళ్ళిపోయాం లచ్చన్ గారి దగ్గర. అట్లా నాకు చాలా ఇంటిమేసీ ఏర్పడిపోయింది అనమాట. రంగా గారి దగ్గరికి వెళ్ళేవాడిని. తర్వాత మరి లచ్చన్న గారు, ఓంకారం ఉండేవాడు మార్క్సిస్ట్, వాళ్ళు కమ్యూనిస్టులతో కూడా ఉండేది నాకు. రాజేశ్వరరావు గారు, చంద్ర రాజేశ్వరతో ఉండేది.
అట్లా కాంగ్రెస్ అయితే ఆల్మోస్ట్ నన్ను ఎస్పీ డిఐజీ ఐజీగా చూసేవాళ్ళు కాదు, ఫ్రెండ్గా చూసేవాళ్ళు వాళ్ళు. ఓకే. అది సో వీళ్ళతో అనుభవాలు ఏదైనా ఒకటి చెప్పండి. చెన్నారెడ్డి గారు, తర్వాత సంజీవయ్య గారి గురించి కూడా మీరు రాశారు పుస్తకంలో. నేను ఎస్పీగా ఉన్నప్పుడు సంజయ్ గారు సీఎం. ఆ, చాలా తక్కువ మందికి తక్కువ తెలుసండి ఆయన గురించి వ్యక్తిగా. హీ వాజ్ ఏ గ్రేట్ మ్యాన్. ఇవాళ హైదరాబాద్లో ఇండస్ట్రీస్ ఉన్నాయంటే ఆయనే కారకుడు. బిహెచ్ఎల్ కానీ, ఐడిపిఎల్ కానీ, హెచ్ఏఎల్ కానీ, ఇవన్నీ ఇక్కడ హైదరాబాద్లో తీసుకురావటానికి అప్పుడు ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉండేవాడు ఢిల్లీలో. ఆయన గురించి పెద్దగా ఎవరికి తెలియదండి, ఎందుకంటే చరిత్రలో సరిగ్గా రాయలేదు. 2 ఏళ్లే కదా పనిచేశాడు ముఖ్యమంత్రి. తర్వాత చిన్న వయసులో కూడా చనిపోయాడు. 60లో పనిచేశాడు, 62లో దించేశారు ఆయన్ని. దించేస్తే ఢిల్లీకి పంపించేశారు. ఆయన తర్వాత తెలంగాణ ఎడ్యుటేషన్ అయిపోయి ఆంధ్ర ఎడ్యుటేషన్ అవ్వకముందే చనిపోయాడు. ఓకే. మిగతా ముఖ్యమంత్రులతోటి అనుభవాలు ఏమున్నాయి అంటే ఇప్పుడు అంజయ్ గారితో ఐ వాజ్ వెరీ క్లోజ్, ఎందుకంటే ఆయనతో కంటిన్యూ అయ్యాను ఐజీ ఇంటెలిజెన్స్. ఇన్ఫాక్ట్ నా పుస్తకంలో రాశాను, ఆయన క్యాబినెట్ ఫామ్ చేసిన నేను, డ్రాఫ్ట్ క్యాబినెట్ చేసి నేను. ఆ క్యాబినెట్ చేసినప్పుడు మరి అదే క్యాబినెట్లో కదా వీళ్ళందరూ వచ్చారు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతా అదే క్యాబినెట్లో కదా. పాలడు వెంకట్రావు, తర్వాత సత్యనారాయణ రాజు, తర్వాత కేఈ కృష్ణమూర్తి, తర్వాత అట్లా 12 మంది వచ్చారు ఈ జూనియర్స్ యంగ్స్టర్స్ ఆ క్యాబినెట్లో. అంటే వీళ్ళు ఎట్లా వచ్చారు అంటే మీ పాత్ర ఏమైనా ఉందా, లేకపోతే అంజయ్ గారి? లేదు, అంతా అంటే నేను గొప్ప చెప్పుకున్నట్టు ఉంటుంది. నేను చెప్పాను ఆయనకి ఒకటి చెప్పాను ఆయనకి. ఆయన ఏమన్నారంటే, నాకు ఆంధ్ర పరిచయం లేదు రాజకీయం, తెలంగాణ కూడా నాకు ఎక్కువ పరిచయం లేదు, నీకు సెంట్రల్ ఇంటెలిజెన్స్లో ఉన్నావు, తర్వాత ఐజీ ఇంటెలిజెన్స్కి ఉన్నావు, నీకు అందరితో పరిచయం ఉంది కాబట్టి నువ్వు నాకు సజెషన్స్ ఇవ్వమని అడిగాడు. అడిగితే నేను సజెషన్స్ ఇవ్వటం బాగుండదండి, నాది బయటపడితే నాకు ఇబ్బందులు వస్తాయి అని మొదటగా నేను కొంచెం రెసిస్ట్ చేశాను. అయినా కూడా ఆయన చాలా గట్టి పట్టుబట్టాడు. ఆయన ఒక్కడే స్వేరిన్ అయ్యాడు సీఎంగా, క్యాబినెట్ స్వేరిన్ అవ్వాల. 3 రోజులు గట్టిగా నువ్వేమైనా చేయాలన్నాడు. అంటే నేను అన్నాను, అట్లా కాదు, కొన్ని ప్రిన్సిపల్స్ పెడదాము, ఈ ప్రిన్సిపల్స్ ఒప్పుకుంటే ఒక్కొక్క ప్రిన్సిపల్ ప్రకారం ఎవరు ప్రాబబుల్స్ అనేది లిస్ట్ ఇస్తాను, వాళ్ళలో నుంచి మీరు చూస్ చేసుకోండి. అది ఆ ప్రిన్సిపల్స్ ఒప్పుకున్నాడు. అందులో ఒక ప్రిన్సిపల్ ఏం చెప్పానంటే, మీకు అనే గ్రూప్ లేదు, మీకు ఎంతసేపటికి పివి గారి గ్రూపు, చెన్నారెడ్డి గారి గ్రూపు, బ్రహ్మానందరెడ్డి గారి గ్రూపు, వీళ్ళంతా సీనియర్సు, వీళ్ళు మీ మాట వినరు ముఖ్యమంత్రిగా. మీ ఫాలోయింగ్ కొంత డెవలప్ చేసుకోవాలి క్యాబినెట్లో, కాబట్టి మీరు 10 మందినో 12 మందినో జూనియర్ మినిస్టర్స్ వేసుకోండి, మీరు సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళు మీకు లాయల్గా ఉంటారు, వాళ్ళని తర్వాత మీరు క్యాబినెట్కి ఎలివేట్ చేయొచ్చు. అప్పుడు వీళ్ళని మనం మీకు కంట్రోల్ చేయడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే మరి జనార్దన్ రెడ్డి, భాస్కర్ రావు, అట్లాగే మదన్ మోహన్, వీళ్ళంతా స్టాల్వర్డ్స్, రాజారాం, ఎవ్రీబడి వాజ్ అ స్టాల్వర్డ్. ఈ స్టాల్వర్డ్స్తో మీరు ఏగలేరు కాబట్టి అంటే ఒప్పుకున్నాడు ఆయన. ఒప్పుకుంటే ఈ లిస్టులో తయారు చేశాను. ఈ లిస్టులో వచ్చారు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేఈ కృష్ణ, ఫస్ట్ టైమర్స్, వేదాంతరావు, ఆల్ ఫస్ట్ టైమర్స్. వాళ్ళందరికీ ఫస్ట్ టైం అసెంబ్లీలో రావటం. అవును, ఇప్పుడు న్యాయంగా క్రెడిట్ తీసుకోవచ్చు. ఇంకా ఏ ముఖ్యమంత్రితో మీకు? తర్వాత వెంకటరామ్ గారు ముఖ్యమంత్రి. వెంకటరామ్ గారు మళ్ళీ నన్ను ఐజీగా రమ్మన్నారు ఇంటెలిజెన్స్. ఇప్పటికే 16 ఏళ్ళు అయిపోయింది, చాలు ఏంటంటే ఐ కంటిన్యూడ్ ఇన్ ఆర్టీసీ. బట్ అయినా సలహాలన్నీ నేనే, నన్ను అడిగేవాడు ఇంపార్టెంట్ ఇష్యూస్ వస్తే. అసలు ఆయన ముఖ్యమంత్రి స్ట్రాటజీ కూడా నేనే ఆయనకి చెప్పింది, ముఖ్యమంత్రి అవడానికి. ఎట్లా? అది చెప్పడం బాగుండదేమో, బట్ అది అందరికీ ఆశ్చర్యమైంది ఈయన ముఖ్యమంత్రి. అవును, అప్పట్లో. అవునండి, అవును, ఎందుకంటే కొంచెం లైట్ వెయిట్ అని కదా, పొలిటికల్ లైట్ వెయిట్ అని. అవును, అది యాక్చువల్గా ఐ కెన్ టేక్ 100% క్రెడిట్ ఫర్ దట్, బట్ ఐ వోంట్ టెల్ యూ ద డీటెయిల్స్. ఓకే.
బట్ అందుకనే నేను ఆల్మోస్ట్ ఐ వాజ్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్ టు వెంకట్రామ్ ఏడున్నా. బట్ ఆయన ఏం చేయలేకపోయాడు, అందువల్ల ఆయన తీసేశారు. విజయభాస్కర్ రెడ్డి గారికి నాకు చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉండేది, ఎందుకంటే అప్పుడు ఆంధ్ర ఎడ్యుటేషన్, తెలంగాణ ఎడ్యుటేషన్ అప్పుడు. సరే, ఈ విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళని చూసినప్పుడు నాకు అనిపించేది, చాలా కాలం రాజకీయాల్లో ఉన్నారు, చాలా పెద్ద పదవులు చేశారు, ముఖ్యమంత్రి, అక్కడ కేంద్రంలో మంత్రులు, ఇన్ని వాళ్ళు ఎందుకు ఆర్థికంగా చూస్తే లేదు. ఇవాళ ఒక ఎమ్మెల్యే, ఒక జెడ్పీటీసీ స్థాయి ఆర్థిక స్తోమత కూడా లేదు. ఇప్పుడు మీరు విజయభాస్కర్ రెడ్డి గారే తీసుకోండి, విజయభాస్కర్ రెడ్డి గారు కాదు, ఈవెన్ చెన్నారెడ్డి గారిని తీసుకోండి, చెన్నారెడ్డి గారు ఆయన ఎన్ని ఆయన చందారెడ్డి అని పేరు పెట్టారు. కానీ చూస్తే వాళ్ళకున్న ఆస్తులు లేదు, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ పార్టీ ఫండింగ్ తప్ప సొంతగా పోగు చేసుకోవాలని వాళ్ళకి ఉండేది కాదు. అది అంజయ్ గారికి ఉండేది కాదు, చెన్నారెడ్డి గారికి ఉండేది కాదు. చెన్నారెడ్డి గారికి ఆయనకి ఉన్నది, ఆయన ఏదో ఆస్తి అది కొనుక్కున్నాడు అంతేగాని ఆయనకి పెద్దగా ఏమి ఆస్తి ఉందండి, ఆయనకి ఏమి లేదు. ఆయన ఎన్ని పదవులు చేశాడు, అది అప్పటికి ఇప్పటికీ ఆ తేడా కనిపిస్తుంది. పెద్ద పెద్ద నాయకులు అంటారు కానీ పాపం వాళ్ళ దగ్గర ఇవాల్టి వాళ్ళతో కంపేర్ చేస్తే అసలు తక్కువ. అసలు మీరు కొంచెం కరప్షన్ అనేది గవర్నమెంట్లో వచ్చింది మొట్టమొదటిగా అల్లూరి సత్యనారాయణ రాజు గారితో. సంజీవ్ రెడ్డి గారు అయిపోయిన తర్వాత సంజీవ్ గారు సీఎం అయ్యాడు. సంజీవ్ గారు సీఎం అయినప్పుడు అల్లూరి సత్యనారాయణ రాజు వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మినిస్టర్. ఆయన పీడబ్ల్యూడీలో ఉండేవాడు. యాక్చువల్గా సంజయ్ గారు 2 గ్రూపులకి రాజీ క్యాండిడేట్గా వచ్చాడు. ఆయన he was a compromise candidate. Otherwise, Allur Satyanarayana Raju was bidding for the chief ministership. Brahmanand Reddy too. So Brahmanand Reddy లేకుండా, అల్లూరి సత్యనారాయణ రాజు లేకుండా సంజయ్ గారిని కాంప్రమైజ్ క్యాండిడేట్గా తీసుకొచ్చారు. ఆయన పబ్లిక్ వర్క్స్ మినిస్టర్. ఏదో చిన్న విషయాలు, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వాజ్ కరప్ట్, ఆయన ఈయనకి సన్నిహితుడు. దాని మీద అల్లూరి సత్యనారాయణ రాజు గారి మీద వచ్చిన విమర్శలు, ప్రెస్లో ప్రాపగాండా ఇంత అంతా కాదండి. ఆయన అఫ్కోర్స్ సంజయ్ గారితో వెళ్ళిపోయాడు అనుకోండి. ఆయన అప్పుడు మొదట కొంచెం వాసన వచ్చింది. ఈ బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఈ ఎడ్యుటేషన్స్ వచ్చిన తర్వాత అక్కడ కూడా కొంత వాసన వచ్చింది. అదంతా చాలా అసలు ఇవాళ పరిస్థితి చూసుకుంటే అది అసలు బెగరీ అనుకుంటాం అని చెప్పవచ్చు. బెగరీ అంటే ఏదో 4 ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని ఎలక్షన్కి నాకు ₹1,00,000 కావాలి, కొంచెం కాంట్రాక్టర్స్ దగ్గర మీరు ఏమన్నా వసూలు చేసి మనకి, దట్ ఈస్ ద టైప్ ఆఫ్ కరప్షన్. అవునండి, కంపేర్ చేయలేం ఇప్పటికీ. సార్, మీరు ఆ తర్వాత ఎన్టీఆర్ వచ్చాక మీరు డీజీపీగా ఉన్నారు. అంటే ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు మీరు ఏ పొజిషన్లో ఉన్నారు? ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఐ వాజ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీసీ. ఓకే, అక్కడి నుంచి వచ్చారు మళ్ళీ అది పోలీస్ డిపార్ట్మెంట్. అది భాస్కర్ రావు గారు చెప్పిన మాటలు విని నన్ను తీసేయాలని ఆర్డర్ ఇచ్చాడు ఆయన. ఇది ఆర్టీసీ నుంచి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు 9 జనవరి 1983లో ప్రభుత్వానికి వచ్చాడు. 14వ తారీఖు నాకు ఆర్డర్ వచ్చింది, నన్ను ట్రాన్స్ఫర్ చేసేస్తా. ఈయన ప్రభుత్వంలో, ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలో. ఓకే ఓకే. ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఏంటి, నన్ను ట్రాన్స్ఫర్ చేసి నాకు పోస్టింగ్ ఇవ్వలా, వెయిటింగ్ ఆర్డర్ ఇచ్చారు. నాకు పోస్టింగ్ ఇవ్వకుండా నన్ను తీసేశారు. చాలా మంది చేశాడు ఎన్టీఆర్ అప్పుడు పవర్లోకి వచ్చి. ఫస్ట్ తీసేసింది నేనే. తర్వాత ఈ ఐఏఎస్ వాళ్ళు కూడా చెప్తాను. తీసేసిన తర్వాత ఈయన భాస్కర్ రావు గారు చెప్పాడు నా మీద, ఎందుకంటే మరి చెన్నారెడ్డి గారి ఇది కదా, అంతా నా మీద నేను కరప్ట్ అని అది ఇది అని చెప్పాడు ఆయన. చెప్తే ఆయన నమ్మాడు. ఆయన నమ్మి పోస్టింగ్ ట్రాన్స్ఫర్ చేశాడు. ఆర్డర్ ఇవ్వకముందే చీఫ్ సెక్రటరీ నన్ను పిలిచి చెప్పాడు నాకు, ఇట్లా చేశాడు, నేను చెప్పాను ఆయనకి కరెక్ట్ కాదని, ఆయన ఒప్పుకోలేదు, కాబట్టి నువ్వేమైనా చేయగలిగితే చేయమన్నాడు. తర్వాత డీజీపీ కూడా చెప్పాడు ఆయనకి, ఇది మీరు చేసింది కరెక్ట్ కాదని, బట్ వినలే ఆయన. వేసి ఆర్డర్ వేసేయమన్నాడు. చీఫ్ సెక్రటరీ అన్నాడు, నేను రేపు మార్నింగ్ వరకు రేపటి వరకు నేను విత్హోల్డ్ చేస్తాను, ఆర్డర్ పంపించిన ఆయన సంతకానికి, ఇంతలోకే నీకేమన్నా ఉంటే నువ్వు రిప్రజెంట్ చేసుకోమన్నాడు.
నాకు ఎవరు తెలియదు. అందులో భాస్కర్ రావు ఆయనకి ఇంపార్టెంట్, ఉపేంద్ర ఆయనకి ఇంపార్టెంట్. ఉపేంద్రతో నేను రైల్వేలో పోట్లాడాను ఆయనతో. ఓకే. ఉపేంద్ర నాకు ఎదురే. ఇదేం బాగలేదు అనుకున్నాను. అనుకుంటే ఆ రోజు సాయంకాలం చంద్రబాబు గారు మినిస్టర్గా ఓడిపోయాడు కాంగ్రెస్ అవును. ఒకసారి అవును. contest. ఆయన నేను బేగంపేటలో మినిస్టర్స్ కాలనీలో ఉండేవాడిని, నా బంగ్లో అంతా మినిస్టర్స్ ఉండేవాళ్ళు కదా అక్కడ. చంద్రబాబు బేగంపేట వచ్చి మినిస్టర్స్ని చూడటానికి వచ్చి వాళ్ళని చూసి నా ఇంటికి వచ్చాడు. అండ్ నా దగ్గరికి వస్తుండేవాడు ఆయన, ఎమ్మెల్యేగా మినిస్టర్గా కూడా వస్తుండేవాడు. మంచి సంబంధాలు ఉండేవి అనమాట. ఆయన నా ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే మా వాళ్ళంతా కూర్చొని ఉన్నారు. చంద్రబాబు గారి మీద నాకున్న కోపం అంతా జల్లాను. మీ మామగారు ఇట్లా చేశాడు, మీ మామగారు నన్ను కరప్ట్ అని తీసేస్తాడు అంటే ఏం మాట్లాడలే ఆయన. మాట్లాడకుండా ఒక 20 నిమిషాల నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు పొద్దున్నే వెళ్ళి మామగారు మీరు చాలా తప్పు చేశారు అది ఇది అని చంద్రబాబు చెప్పాడు. అదే కాకుండా దేవినేని సీతారామయ్య గారు ఉండేవాడు, ఆయన కూడా చెప్పాడు ఇది మీరు చేసింది చాలా తప్పని. ఈ అందరూ చెప్తే అప్పుడు డీజీపీని మళ్ళీ పిలిచాడు. పిలిస్తే డీజీపీ కూడా చెప్పాడు. అప్పుడు నా ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు. 10:30కి నన్ను ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది, 11:30కి క్యాన్సిలేషన్ ఆర్డర్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఉన్నాయి నా దగ్గర ఆర్డర్. అక్కడి నుంచి అట్లా అయిన తర్వాత 25 జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే, 25 జనవరి రాత్రి 10:30కి టెలిఫోన్ కాల్ వచ్చింది. నేను ఆఫీస్లో పని చేసుకుంటాను, ఇంట్లో ఇంటి క్యాంప్ ఆఫీస్లో. ఫోన్ ఎత్తి నేనే రిసీవ్ చేసుకునేవాడిని. ఫోన్ కాల్ ఎప్పుడు ఎవరు రిసీవ్ చేస్తారు. ఫోన్ ఎత్తితే నా పేరు రుక్మాంగతరావు అండి, నేను ముఖ్యమంత్రి గారి బావమరిదిని. అంటే నమస్కారం అంటే ఏమిటంటే సీఎం గారు మిమ్మల్ని రేపు పొద్దున్నే వచ్చి చూడమంటున్నారు. ఎన్ని గంటలకి రమ్మన్నారు అంటే 2:30కి రమ్మన్నారు. 2:30కి అర్ధరాత్రి 2:30. ఇది 11ంటికి ఇది కాల్. 2:30 అంటే మరి 2:30 అంటే నాకు డ్రైవర్ ఎవరు లేరండి, అందులో రేపు రిపబ్లిక్ డే పెరేడు, మరి అందులో అక్కడ మరి ఎవరైనా ఉంటారంటే నేనే ఉంటానండి, మీరు వస్తే నేను రిసీవ్ చేసుకుంటాను అన్నాడు. పోయి 11ంటికి ఇంకేం నిద్రపోతాం. నా పని అంతా చూసుకొని 2ంటికి కారు తీసుకొని వెళ్ళాను. వెళ్తే గార్డ్స్ సెంట్రీ ఆపేశారు నన్ను. మీరే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ బయట కారు డ్రాప్ చేసి వెళ్తే సెంట్రీ అడుగుతున్నారు మీరెవరు అది ఇది అని. ఎందుకంటే నేను ఆర్టీసీలో ఉన్నాను కదా, వాళ్ళకి తెలియదు నాకు పోలీస్ ఆఫీసర్. ఆయన రుక్మాంగతరావు వచ్చి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఇట్లనే ఆయనకి ఆ రిసెప్షన్ రూమ్లో కూర్చొని ఉన్నాడు. ఒక లుంగి, ఓ బనీను, తుండు, మన తుండు పైన వేసుకొని తుండుగుడ్డ వేసుకొని ఉన్నాడు. సాఫ్రన్ తుండుగుడ్డ, సాఫ్రన్ కాదు, మన పింక్ కలర్ తుండుగుడ్డలు ఉంటాయి చూడండి, మన వాళ్ళు వేసుకుంటారు. అటువంటి తుండుగుడ్డ, బనీను, లుంగి కూర్చొని ఉన్నాడు. వెళ్ళాను, నేను ఎదురు కూర్చున్నా. లేదు పక్క సోఫాలో కూర్చున్నా. వెళ్ళాను. ఊరికే నవ్వాడు, చూశాడు. చూసి మీ స్వగ్రామం అన్నాడు. నాకు చాలా కోపంగా ఉంది అప్పుడు ఆయన మీద. నేను అన్నాను, మీ ఇంటి పేరు మా సొంత ఊరు అన్నాను. ఎగ్జాక్ట్ వర్డ్స్, మీ ఇంటి పేరు మా సొంత ఊరు అండి అన్నాను. నందమూరు అన్నాడు. ఏ నందమూరు? చెప్పాను ఇట్లా గన్నవరం తాలూకా నందమూరు. విశ్వనాథ సత్యనారాయణ గారు, గోడల రామరమ్మ గారు కూడా మా ఊరే. మా ఊరు ఈజ్ వెరీ ఇల్లస్ట్రియస్. చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ నవ్వుతా ఇట్లా చూసి, మీకు భాస్కర్ రావు గారికి సమస్య ఏమిటి అని అడిగితే అప్పుడు చెప్పాను చెన్నారెడ్డి గారి హాయంలో ఏం జరిగింది. జరిగిన తర్వాత ఇక అప్పటి నుంచి నా పట్ల దృక్పథం మారింది. అందులో వి బ్రోక్ రికార్డ్స్ ఇన్ ఆర్టీసీ పర్ఫార్మెన్స్లో. ఆ రికార్డ్ మీద నన్ను డీజీ చేశాను.